జర్నలిస్ట్ మందగిరి ఈరోజు 80 మంది తొక్కిసలాటలో మృతి చెందిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ సమీపంలో బోలేబాబా ప్రవచనాల సమావేశం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం ప్రవచనాల కార్యక్రమం పూర్తయిన తర్వాత భక్తులు ఒకసారిగా బయటికి వెళ్ళే క్రమంలో తొక్కిసలాట జరగడంతో ప్రాథమిక సమాచారం ఇప్పటికు ఉన్న సమాచారం ప్రకారం 80 మంది పైగా మృతి చెందగా 215 మంది దాకా గాయపడినట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. మొత్తం ఈ ఘటన జరిగిన వెంటనే స్థానిక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంతమంది క్రౌడ్ ఒకేసారి ఎలా వచ్చారు ఏంది దీనిపై ఒక విచారణ కమిటీ వస్తున్నట్టు అతను ప్రకటించారు. మొత్తం మీద ఈ ఘటనతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ సంతాపం తెలిపి వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. అదేవిధంగా పార్లమెంట్లో సెషన్ జరుగుతున్నప్పుడు ఈ సంఘటన వార్తలు రావడంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సంఘటన గురించి ప్రాథమిక సమాచారం ఉంది, వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం, ఈ సంఘటనపై విచారణ జరగాలని ఆయన కూడా ప్రకటించిన నేపథ్యం. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ చెందిన సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కూడా ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ తక్షణమే దీనిపై విచారణ జరపాలని మృతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనికి బాధ్యత వహించి ఈ ఘటనకు బాధ్యత వహించి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఒక మత ప్రచారం, ఒక ఆధ్యాత్మిక ప్రవచనాల కార్యక్రమంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగటం 80 మంది పైచులుగా చనిపోవటం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కలత చెందింది. మత ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రస్తుతం ఆన్లైన్ వెబ్సైట్లు ఉన్నాయి, ఆన్లైన్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. మత ప్రవచనాలు సంబంధించి వారి ఆధ్యాత్మిక కోణం వాళ్ళకి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్లు చెప్పుకుంటే పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారిగా వేలాది మంది అక్కడికి రావటం ఇలాంటి దాంట్లో సంఘ విద్రోహులు చొరబడితే పెద్ద ఎత్తున ప్రమాదాలు చుట్టుకునే పరిస్థితి ఉన్నా కానీ ఇలాంటి భావాలు అందులో ఈ బాబా ఒక ఉత్తరప్రదేశ్లోని మాజీ నిఘాలో పనిచేశాడు. ఇతను పోలీస్ అధికారిగా పనిచేసి నిఘా విభాగంలో పనిచేసి 15 సంవత్సరాల ముందే పదవి విరమణ పొంది ఆధ్యాత్మిక కేంద్రాన్ని నడుపుతున్న పరిస్థితికి భక్తులు భారీగా వస్తే ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే ఏ విధంగా జరుగుతాయనేది కూడా ఈ నిఘాలో పనిచేసిన ఈ బాబాకు అన్ని అవగాహన ఉండి కూడా ఇలా జరగటం దురదృష్టకరం. ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో క్రౌడ్ ఒక 100 మంది కంటే ఒక పరిమితి ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. 100 మంది 200 మంది 1000 దానికి తగు ఏర్పాట్లు ఉన్నాయా లేవా ఇలాంటివి తీసుకోలేకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఏదైనా క్రౌడ్ పుల్ జరిగేటప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆ అనుమతులు వాళ్ళు తీసుకుంటే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికి శుభం తెలియని ఎంతోమంది పిల్లలు మహిళలు ఈ దుర్ఘటనలో చనిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా మతపరమైన సమావేశాలకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సరైన గైడ్లైన్స్ విధిస్తూ దాని గురించి భద్రతా ఏర్పాట్లు అవన్నీ చూసిన తర్వాత అనుమతులు ఇచ్చాల్సిన పరిస్థితి గురించి సమీక్షించాలి. ప్రస్తుతం పార్లమెంటు జరుగుతుంది. పార్లమెంట్లో రేపు ఆ విధంగా చర్చ జరిగి ఒక రూట్ మ్యాప్, ఒక కీలకమైన ఆదేశాలు వస్తే బాగుండే పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద మతపరమైన కార్యక్రమాలైనా ఏ కార్యక్రమాలైనా క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అనుమతులు తీసుకొని వాళ్ళ పర్యవేక్షణలో జరిగితే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే పరిస్థితి ఉండదు. ఇది ఖచ్చితంగా హఠాత్తుగా జరిగిన సంఘటనలో ఇప్పటికే 80 మంది అంటే ఇంకా చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నది వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి మతపరమైన కార్యక్రమాలతో పాటు ఎలాంటి కార్యక్రమమైనా జరిగేటప్పుడు క్రౌడ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా సంబంధిత ఏర్పాట్లు ఉన్నాయా లేదా అలాంటి ఫైర్ పరిస్థితుల మీద అన్నీ చూసుకొని అనుమతులు ఇచ్చి ఎలాంటి పౌరుల యొక్క ప్రాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటేనే అనుమతులు ఇచ్చే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు పోయి ప్రజా ప్రాణాలను కాపాడే దిశగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని భారత ప్రజలు ఆశిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుందని మనం ఆశిద్దాం.